వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటిస్తున్న కాంగ్రెస్ పార్టీ. కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. హాలీవుడ్ నటుడిని కాల్చి చంపిన దుండగులు. రవితేజ టైగర్ నాగేశ్వర అరుదైన ఘనత. రెమాల్ తుఫాన్ తెలంగాణకు ఎల్లో అలర్ట్. సీఎం జగన్ పై కిరా కార్పి సంచలన వ్యాఖ్యలు. గూగుల్ పేలో అదిరిపోయే ఫీచర్లు. కరోనా కొత్త వేరియంట్, WHO ఆందోళన, కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు. ప్రతి నెల మహిళల ఖాతాల్లో 8,500 రూపాయలు జమ, రాహుల్ గాంధీ హామీ. తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్సేన్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ నిబంధనకు తూట్లు పడుస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ వారు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల పోలీస్ స్టేషన్ ఏరియాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తమ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన మల్లనకు ఓటు వేయాలని ఓటుకు నోటిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మీడియా అక్కడికి చేరుకోవడంతో డబ్బులు పంచడం ఆపి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ వారు మెల్లగా జారుకున్నారు. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టినట్లుగా ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఈడీతో పాటు సిబిఐ సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాగా ఈడీ, సిబిఐ కేసులు తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ ను దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి దోపిడీకి యత్నించారు. ఎదురు తిరిగిన వాక్టర్ పై కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటూ మరణించారు. 2007లో ఆర్మీ వైన్స్ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన వాక్టర్ జనరల్ హాస్పిటల్ అనే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200 ఎపిసోడ్స్ లో నటించారు. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర సినిమా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో ప్రదర్శితమవుతున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ISL అంటే సినిమా రన్ అవుతుండగా అందులోని సన్నివేశాలు అర్థమయ్యేలా సైకిల్తో వివరిస్తారు. అమెజాన్ ప్రైమ్ లో బదులు చూసేందుకు వీలుగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ IPL లోనూ సైన్ లాంగ్వేజ్ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో బలమైన ఎదురుగాలు వీస్తాయని వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వర్షాలు పడతాయని తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ పై జబర్దస్త్ కామెడీ కిరాక్ కార్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో కిరాక్ కార్పి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ కూటమి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లాకప్ లో పడేస్తారన్నారు. ఆయనకు చివరికి జైలే గతిపడుతుందన్నారు. గూగుల్ పే యాప్ తమ వినియోగదారుల కోసం 3 కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. షాపింగ్ సులభతరం చేయడానికి అలాగే మరింత పారదర్శకంగా చేయడానికి బై నౌ పే లేటర్ తో పాటు రివార్డులు, సెక్యూరిటీ అనే మరో 2 ఫీచర్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో అందుబాటులో ఉంది. భారత్ లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. సింగపూర్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని కొత్త వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వారం రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ర్యాండమ్ శాంపిల్స్ తీసుకుని సర్వే చేపట్టనున్నారు. మారిన కోవిడ్ స్వరూపం కారణంగా ప్రమాదం ఆందోళన కలిగించే విషయం కాదని ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ చెందిన అధికారులతో పాటు నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ 2వ వారంలో జరిగే ర్యాండమ్ శాంపిల్ సర్వే నివేదిక ఆధారంగా తర్వాత వ్యూహాన్ని రూపొందించున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో జరిగిన కీలక సమావేశంలో కోవిడ్ మారిన రూపం ద్వారా ప్రభావితమైన రోగులు రాష్ట్రాలపై చర్చించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేస్తామని, అలాగే మహిళల ఖాతాల్లో ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు. మోదీ ఎట్టి పరిస్థితుల్లోనే మళ్లీ ప్రధాని కాలరని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సాయం అందించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయని తెలియజేశారు. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. త్వరలోనే ఆయన హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ. కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. హాలీవుడ్ నటుడిని కాల్చి చంపిన దుండగులు. రవితేజ టైగర్ నాగేశ్వర అరుదైన ఘనత. రెమాల్ తుఫాన్ తెలంగాణకు యెల్లో అలర్ట్. సీఎం జగన్ పై కిరాక్ కార్పి సంచలన వ్యాఖ్యలు. గూగుల్ పేలో అదిరిపోయే ఫీచర్లు. కరోనా కొత్త వేరియంట్, WHO ఆందోళన, కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు. ప్రతి నెల మహిళల ఖాతాల్లో 8,500 రూపాయలు జమ, రాహుల్ గాంధీ హామీ. తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.